లేచిపోతున్నావా అమ్మా? సెక్యూరిటీ కూడా లేకుండా నేను బయటికి ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నా పొరుగు నా కూతురు రూపంలో బయటికి వెళ్ళిపోతుందని తెలిసి వచ్చానమ్మా. అది నా శత్రువు కొడుకు ప్రేమలో పడేమ్మా. తులసిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించుకున్నా అంకుల్. ప్రేమించుకున్నావా? అవును అంకుల్. ప్రేమించుకున్నావురా? అవును అంకుల్. నీ అబ్బా నీది రియల్ ఎవరా? ఏమే ఇడు బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయాడే, దానికి నేనే కారణమే. కక్ష కట్టాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, నా మీద మాట్లాడటం చేశాడు. అప్పుడు నాకు ఈ సెక్యూరిటీ వచ్చిందే. ఇప్పుడు నన్నే చేయలేక నీ లవ్వర్లో పెట్టుకొని నా జీవితం నాశనం చేయబోతున్నాడే. నా జీవితం నాశనం చేయబోతున్నాడు వీడు. నా లవ్ స్కెచ్ చేశాడు వీడు. తిరుపూర్తిలో మేము చెప్పదలుచుకుంది ఒకటే అంకుల్, మేము విడిపోయి బ్రతకలేం. బతికినా చచ్చినా మేమిద్దరం ఒకటిగానే ఉంటాం. త్రిమూర్తులు గారు, మీ మాట అంటే ప్రజల్లో గౌరవం ఉంది. మీరు పార్టీలో ఉన్నోళ్లే, రాజకీయాల్లో తిరిగినోళ్లే. ఒక పెద్ద మనిషిగా చెప్పండి, వీళ్ళిద్దరిది ప్రేమ అంటే నమ్ముతారా? కాదని నేను చెప్తున్నా సార్, కాదని నేనే చెప్తున్నా. ఎంత పొలిటికల్ స్టంట్. వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయి దగ్గర పంపించి జిగిడి చేయించి రాజకీయంగా తొక్కాలని చూస్తున్నాడు. నేను ఊరుకోను. ఈ పెళ్లి జరిగితే స్వామి శరణం, జరిగితే మాత్రం శవాలేసిపోతాయి. వాడు చెప్పండి సార్. అదే నేను హెచ్చరిస్తున్నాను. ఈ పెళ్లి జరిగితే మనుషులు కాదురా, ఊళ్ళకు ఊళ్ళే తగలబడిపోతాయి. తగలబెట్ట బాబు. సమస్య పెడదారిన పడుతోంది. ప్రేమ వీళ్ళిద్దరినీ కలిపింది. ప్రతీకారం మిమ్మల్ని ఇద్దరినీ దూరం చేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది నేను కాదు, మీరు కాదు, మీరు కాదు, వీళ్ళిద్దరూ. రెండేళ్ల మధ్య పచ్చగడ్డి మొలవదు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కుదరదు. రెండు పార్టీల మధ్య మనుషులు బ్రతకలేరు అని తెలిసి కూడా మీ ఇద్దరూ ఎందుకమ్మా ప్రేమించుకున్నారు? ఈ రాజకీయాలకి మా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. మా దాన్ని మమ్మల్ని వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంకుల్. ప్రేమలో ఏముందిరా, నా బొందా నీ బొందా? పిచ్చి బొమ్మా, పిచ్చి బొమ్మా. నువ్వు అందంగా ఉన్నంత వరకే వాడు నిన్ను ప్రేమిస్తాడు. కానీ మా ప్రేమ, మా తల్లిదండ్రుల ప్రేమ నువ్వు తెచ్చేంత వరకు నీతో ఉంటుంది. అదే ప్రేమ నీ కన్న కూతురి ప్రేమ మీద చూపించలేవా? చూపించలేను సార్. ఈ జనాన్ని నేను గొర్రెలు చేయలేను సార్. ఏమిట్రా ప్రేమకి గొర్రెలకి ప్రజలకి ఏమిట్రా సంబంధం? ఉంది సార్. ఏమిటి ఉంది? చాలా ఉంది సార్. ఏమిట్రా ఉంది? చాలా పెద్దగా ఉంది. ఏమిట్రా పెద్దగా ఉంది? చెప్పు. వీళ్ళు ఉన్నారు కదా, చెప్పు. వీళ్ళంతా కలిపి నన్ను నాయకుడిని చేశారు సార్. ఈ పార్టీ నన్ను పెద్దోడు చేసింది సార్. పెద్దోడు చేసింది. ఈ రోజు వీళ్ళని కాదనుకుని వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయమంటారు సార్? పిచ్చివాడా, మీరు ప్రేమించే మీ పార్టీలు, మీరు అభిమానించే ఈ జనం తమ కోసం మీ పిల్లల ప్రేమల్ని త్యాగం చెయ్యమని కోరుకుంటారా? ఎందుకు కోరుకోరండి? నా పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ పెళ్ళం బిడ్డలు వదిలేసి ఊరూరు తిరుగుతున్నారు. నా ప్రాణాలు కాపాడడానికి ఎంతో మంది అనుచరులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రై, నీ పెళ్ళం మెడలో ఉన్న తాళి కోసం నా మెడలో ఉన్న తాళి తెగింది కదరా. నా పసుపు కుంకాలు రేవులో కలిపి మీరు కలిసిపోతున్నారా అని ఏ తెల్లైనా నన్ను నిలదీసి అడిగితే పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారండి? చెప్పండి. మీ ప్రేమ, మీ పెళ్లి మీ వాళ్ళకి ఇష్టం లేదు. మీరు కలిసి బ్రతికినా పారిపోయినా మీ ప్రాణాలే కాదు, ఈ జిల్లా మొత్తం నాశనం అయిపోతుంది. గోదావరిలో నీళ్లకు బదులు రక్తం ప్రవహిస్తుందమ్మా. మీరు విడిపోయి బ్రతికితే అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేస్తారు మీ ఇద్దరి ఇష్టం. కలిసి బతికే అవకాశం మీరు ఇవ్వకపోతే మేమే కలిసి చచ్చిపోతాం. మా ప్రేమను బ్రతికించుకోవడానికి మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. మా ప్రేమను సజీవంగా ఉంచుకోవడానికి మేమే జీవ సమాధి అవుతాం. వీళ్ళ మధ్య మా ప్రేమ బతకదు.
ఇలాంటి వాళ్ళ చేతుల్లో మా లాంటి వాడు చచ్చిపోతుంటే భవిష్యత్తులో ప్రేమించుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు అంకుల్. అప్పుడు ప్రపంచంలో ప్రేమ అనేది చచ్చిపోతుంది అంకుల్. కాబట్టి ప్రేమని సజీవ సమాధిలో పదిలంగా దాచుకుంటాం. ప్రేమించుకుంటూ మేం కన్న కళ్ళన్ని ఆ జీవ సమాధి మీద పూల మొక్కల్లా మొలవాల అంకుల్. బ్రతుకుండి మేం కలిసి ఉండలేకపోయాం. కనీసం చావులోనైనా ఒక్క చోట సమాధి అయ్యే అవకాశం ఇవ్వమని మీరే చెప్పండి అంకుల్. మేము ప్రశాంతంగా చచ్చిపోతాం. అమ్మా మీరైనా చెప్పండి అమ్మా, ఆపమని చెప్పండి అమ్మా. ఏమండి మన బిడ్డండి, వీళ్ళని కాపాడండి. మనకిస్తారా గారు ఎక్కడ బాబాయ్? అడుగోరా వచ్చేసాడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే నా గురువు దైవము, నీవే నా పతిరి గతివి నిజముగా కృష్ణ. ఏమిటండి నన్ను పొగుడుతున్నారా గారెల్ని పొగుడుతున్నారా? కమ్మగా వండి పెట్టే ఇల్లాలివి, నిన్నే పొగుడుతున్నాను గాని గారెల్ది ఉంది మినప్పిండి నూనె తప్ప. కిష్రావు గారికి చిల్లెందుకు పెడతారు? మనుషులకు పెట్టలేరు కాబట్టి. నువ్వు భలే సిల్లీగా మాట్లాడుతావు బాబాయ్. గారెకి చిల్లు ఉండాలి, మనుషులు సిల్లిగా ఉండాలి. ఏంటయ్యా ఆయన ఏం చెప్పినా అలా పగలబడి నవ్వుతారు? పెళ్ళాన్ని నాకే నవ్వు రాదు. వాళ్ళు పెళ్ళాలి గారు కాబట్టి. అప్పుడే తెల్లారిందేటి? ఎప్పుడో మొహం కూడా కడుక్కున్నావు. ఆహా ఆ మొహాలు ఎంత కడిగినా అంతే. ఈ అమ్మగారి చేతికి ఎముక లేదు, అయ్యగారి నోట నాలుగు లేదు, పొద్దున్నే పొరిగింటి మీద పడి మేసే వాళ్ళకి సిగ్గు లేదు. నీ బాబు గడి సొమ్మేదో తిన్నట్టు అట్ట బాధపడతావంటే? మా ఇంట్లో పొయ్యి లేదా, పప్పు లేదా, నూనె లేదా? ఆ అన్ని ఉన్నాయి కానీ చేసి పెట్టే పెళ్ళాలే లేదు. చూసావా మమ్మల్ని కాక మా పెళ్ళాలను కూడా తిడతాంది ఇది. వాళ్ళతో గొడవ ఎందుకే, కావాలంటే నువ్వు 4 గారెలు తిను. ఏండే తేరగా వస్తే పడి తినే ఓర మనుషులకు కాదండి మేము. ఏమిటే ఆయనే దబాయిస్తున్నావు, పెళ్ళాన్ని నేనే దబాయించను. అమ్మా ఉన్నమాట ఉతకడానికి మీ మొగుడైతే ఏటండి, నా మొగుడైతే ఏటండి? 2 ఏళ్ల బట్టి 2 శ్రావణ మాసాలు వచ్చెళ్ళాయి. ఎదురింట్లో తమరు వియ్యంకుడి గారు ఉన్నారండి. ఆరింట్లో శ్రీరామచంద్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడా? తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందా అండి? మరి తమరు కాలు మీద కాలు వేసుకుని గారు మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరెళ్ళి అడుగుతారండి? ఉన్నారేమన్నా బయట వాళ్ళ? తమకు సోయాన తమ్ముడు మీకు బామ్మర్ది. అయితే మాత్రం ఫైసుడై నేను ఎందుకు అడగాలి? తమరు కూతురికి అన్నారు కాబట్టి తమరు వెళ్ళి అడగడం ధర్మం. ధర్మం లేదు గిర్మం లేదు. నేను వాడి అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? చస్తే నా కాళ్ళు కడగనని మొండికేశాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? 2 ముళ్ళు వేసేసి 3వ ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను. చచ్చినట్టు కడిగాడు కాళ్ళు. ఇప్పుడు నా కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడి కాళ్ళు వాడి కొడుకు కాళ్ళు నా చేత కడిగించాలని చూస్తున్నాడు. కాళ్ళు కడిగే సమస్య లేదు. పోనీ మీ బదులు నేను కడగనేటండి. ఆ పని చెయ్యి, నీకు వంకీలు చేసి పెడతా. అమ్మగారు వంకీలు కదండి, వడ్డానం చేయించి పెట్టాలండి. కొత్తానుండండి ఇప్పుడే. రాజ్యం గారు ఏంటి విన్నారు కదండి మీ ఆడపడుచు గారు మొగుడు గారు మాటలు? నంగనాచి చీర నడివీధిలో ఊడిందని ఏమైందే అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నా? అది కాదమ్మగారు, అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేశారు కాబట్టి మీ ఆయన గట్టి మీరే మాట్లాడాలి. పదండి. ఏంటే నీ గోల? పదండి అమ్మగారు పదండి. రండి, రండి, రండి. ఇక్కడే ఉన్నారు.
అవన్నీ మీ వెనక నేను ఉన్నాను కదా. యాండి ఏమిటి ప్రమీలేదో మాట్లాడాలంట. అదేనండి తావరు అబ్బాయి గారి పెళ్ళండి. చేయటానికి నాకు అభ్యంతరం లేదు. ఆ కృష్ణారావు వచ్చి నా కాళ్ళు కడగాలి. ఈ మాట ఆయనతో చెప్పు పో. పోతున్నానండి. మీరు వచ్చి ఆయన గారు కాళ్ళు కడగాలంటండి, అప్పుడే పెళ్ళంటండి. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. అయ్యి బాబోయ్, అంత మాట అనేసారేంటండి? ఏమిటి 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 నాన్న మా పెళ్లి అరే, క్యాన్సిల్ అన్నాడు. ఏమ్మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. పద రాజ్యం. పెళ్లి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకుని ఉండాలా? నేను తల ఎత్తుకునే ఉంటాను. ఒకసారి అటు ముందుకు చూడు. నమస్కారం బాబు గారు. ఓ త్రిమూర్తులు బామర్తి గారా? ఏంటిలా దారి తెప్పొచ్చారా? అంటే దారి తప్పిన వాళ్ళందరూ నీటికి వస్తారన్నమాట. ఇది మంచి దారేలే. ఎంతైనా నువ్వు బాగా తెలియగలడు బావా. అగ్రికల్చర్ బీఎస్సీ కదా. అబ్బా పొగుడు కూడా మానేసి అసలు విషయానికి రండి. ఏ విషయం? ఏముంది, వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి. ఏయ్, ఏం చేస్తున్నారు ఇద్దరు? ఎప్పుడు మీరిద్దరు ఇలా ప్రేమించుకోవడం కాదు,